లూకాసు సువార్త మొదటి అధ్యాయం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం. 8వ వచనం నుంచి 5 నుంచి 13 వరకు మనం వచనం తర్వాత వచనం మార్చి చదువుకుందాం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతనిని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అలాగే కంటిన్యూ చదువుతున్నాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను పేరు పెట్టుదువు. చదవండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను రాగక తన తల్లి గర్భమునది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తబడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురనెను. 18. జకర్యా, ఇది నాకెలాగు తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడటకును ఈ సువార్తమాను నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌని అయి ఉండుమని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడింది. అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించింది. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయించు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. 23 అందరూ కలిసి చదువు. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ప్రార్థన చేసి, యేసురాజా స్తోత్రములయ్యా, వందనాలు. ఎంతో అద్భుతమైనటువంటి మీ మాట
ఎంతో గంభీరమైనటువంటి మీ మాట, ఎంతో ప్రవచనాత్మకమైనటువంటి మీ మాటలు ధ్యానించటం మాకు ఇచ్చిన కారణం స్తోత్రం. జకర్యా, ఎలిజబెత్, దేవాది దేవుడవు, గబ్రియేలు దేవదూత, ఈ సంభాషణ ద్వారా మేము చదవబడ్డ లేఖనముల ద్వారా ఏమి మేము నేర్చుకోవాలో మాతో ఒక్కొక్కరితో ఎవరెవరికి అక్కర కొలది ఉంటున్నదో దేవా మాట్లాడు అధికారించి యవనస్తులతో మాట్లాడు, మధ్య వయసులతో మాట్లాడు, నాతో మాట్లాడు. మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఆటంకముని తప్పించి, విశేషించి, పర్యటనించి, యేసునామముని ఆటంకమును తొలగించి తిరిగి మా ప్రార్థన కూడిక అయిపోయేంత వరకు మీ చిత్తమైతే దేవాత, మీకు ఇష్టమైతే మాకు సరైనటువంటి వాతావరణ పరిస్థితులు, ఈ వేడి నుంచి, ఉక్కపోత నుంచి తప్పించి మీ సంగతులు వినగలిగేటువంటి చెవులను గ్రహించే మనసు మాకు అందరికీ దయచేయండి. ఇంకా ఎవరైనా ఈ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, వెలుపల ఉంటే వారిని కూడా నడిపించుకోండి. యేసునామమున ప్రార్థించి వేడుకొచ్చు సాగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దైవజనమ, దేవుని స్తోత్రము. సాయంకాల సమయంలో చేరవచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున వందనాలు, మార్పన్న వందనాలు. దేవుడు మహాకృపను బట్టి మనం మరొక కొత్త మాసంలోకి ప్రవేశించాం కదా. ఏప్రిల్ మాసంలోకి ప్రవేశించాము. మార్చి నెలంతా దేవుడు కాచాడు. మనం చూస్తున్నాం, మనకంటే శ్రేష్టమైన వారు కదా, మనకంటే గొప్పవారు ఎంతోమంది మన కళ్ళ ముందు అలా దాటిపోతున్నటువంటి వారుగా చూస్తాం. మరి అలా దాటిపోతున్నారు భక్తులు. మరి మనమైతే నెమ్మదిగా, ఆనందంగా, ప్రశాంతంగా గడుపుతున్నాం. ఇక్కడ ఈ లేఖనాల్లో కూడా చూసినప్పుడు వీళ్ళిద్దరు భక్తులు ఒకసారి గమనించారు. వీళ్ళారు కదా, భార్యాభర్త ఉన్నారు. ఎవరు వీళ్ళు? 5వ వచనంలో యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. జకర్యా, ఎలిజబెత్, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కదా, భార్యాభర్తలు. అయితే వాళ్ళు ఎట్లాంటి ఆత్మీయ స్థితి కలిగినారో 6వ వచనంలో చదవండి. ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను, న్యాయ విధుల చెప్పునను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఇది కదా. చూడండి, ఈ ముగ్గురులో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి చూడ ఒకసారి. వాళ్ళ ముగ్గురు వాళ్ళిద్దరు దేవుని ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటున్నారు. 1వ లక్షణం న్యాయ విధులు చొప్పున నడుచుకుంటున్నారు. 2వ లక్షణం నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. 3వ లక్షణం దేవుని దృష్టికి నీతిమంతులై ఉంది. 4 శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి భార్యాభర్తలకు ఇద్దరికి. అయితే విచారం ఏమంటే కదా, 7వ వచనంలో రాయబడి విచారమేమి? ఎలిజబెత్ గొడ్రాలు. ఇది చూడండి ఈ మాట. ఎలిజబెత్ గొడ్రాలు, దేవుడు ఆజ్ఞలు పాటిస్తుంది. దేవుడు న్యాయ విధుల్లో జీవిస్తున్నారు. భార్యాభర్త ఇద్దరు నిరపరాధులుగా జీవిస్తున్నారు. దేవుడి దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారు. కానీ ఏమి లేదు వాళ్ళకు,
సంతానం లేదు. గొడ్రాలు. ఎంతగా జనాలు దూషించుతారు కదా ఆ మాట. గొడ్రాలు. ఇది నీ నిరపరాధి భక్తి ఏమయ్యా అంటారు. నీ న్యాయం ఏమైపోయా, నీ యొక్క నీతి ఏమాయా, నువ్వు పాటించే ఆజ్ఞలు ఏమాయా అని ప్రియులారా అంటూ ఉన్నారు. ఆనాడు అంటూ ఉంటారు, ఈరోజు కూడా అంటున్నారా లేదా మనం చూస్తున్నాం. గత దినాల్లో నా ప్రియ సహోదరుడు ప్రవీణ్ పగడాలు గారు చనిపోతే ప్రభువు కాపాడలేదా? ప్రభు ఏడున్నాడు? మీ ప్రభువు ఏం చేస్తున్నాడు అంటున్నాడు. ప్రభువు కాపాడలేదా? ఏమాయ చూడండి ఒకసారి. ఆనాటికి ఈనాటికి భక్తుల జీవితాల్లో ఏవో కొన్ని వెలుతులు కొరతలు ఉంటూనే ఉంటాయి. ఇలాంటి మనం జకర్య గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో చూడండి, ఈ పేరు కలిగినటువంటి వారు కొద్దిగా ఎన్నికలండి. మత్తయి సువార్తలో ఒక్కసారి మత్తయి సువార్తలో అక్కడ ఒక జకర్య కూడా కనిపిస్తాడు. 23వ అధ్యాయం 35 తీసిన వారు చదువుదాం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్య రక్తము వరకు చాలు. ఇక్కడ కూడా ఒక జకర్య ఉన్నాడు. ఎవరు కుమారుడు అయినా? బరకియా కుమారుడగు జకర్య. మనం అక్కడ చూసినటువంటి లూకాసు వార్తలో చూసినటువంటి జకర్య ఎవరు? అబియా తరగతిలో ఉన్నటువంటి యాజకుడైన జకర్య. అదే ఇద్దరు చూశారు. మత్తయి సువార్త కొద్దిగా వెనక్కి వచ్చేసేయండి, ఆయన పేరే ఒక పుస్తకమే ఉంది. ఇక్కడ ఒక జకర్య కనిపిస్తాడు కదా. మత్తయికి ముందు మలాకి ముందు మరొక జకర్య కనిపిస్తాడు. ఈయన ప్రవక్త ప్రియుల. చూడండి, జకర్య 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. దర్యావేషియేలు బడియందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది. ఇక్కడ ఎవరు కుమారుడు? ఆయన ఇద్దోకు కుమారుడైనటువంటి జకర్య. ప్రియులారా చూడండి, బైబిల్ గ్రంథంలో జకర్య ఇలాగ బైబిల్ గ్రంథంలో జకర్య మంచిది. మరి జకర్య ఒక మంచి భార్య ఉన్నది. ఆమె పేరు మరి ఎలిజబెత్. కానీ ఇక్కడ ఒక మాట రాయబడింది, అబియా తరగతిలో ఉన్నా అన్నాడు. అబియా తరగతి ఏమి? అబియా తరగతి అంటే ఒక్క మాట చూద్దామా? దినవృత్తాంతములు 1వ గ్రంథం ఒక వర్గం ఇది ప్రియ. అబియా తరగతి అంటే అబియా అనేటువంటి వంశపు వాడైనటువంటి వ్యక్తి. అబియా వర్గమునకు చెందినటువంటి వాడు. దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతంలో 24వ అధ్యాయం. 1వ దినవృత్తాంతంలో 24వ అధ్యాయం ఒకసారి 7వ వచనం నుంచి చదువుతాం. మొదటి చీటి
మొదటి చీటి యెహోయారీబునకు, యెహోయారీబునకు, రెండవది యోదాయాకు, మూడవది హారీమునకు, నాలుగవది షెయరీమునకు, ఐదవది మల్కియాకు, ఆరవది మియామినుకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబియాకు. చాలు పిల్ల, ఇక్కడ కనిపిస్తున్నాడు అబియా మనకు. అంటే చూడండి ఒకసారి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. ఆ రాజుల తర్వాత ఉంటారు చూడండి. ఒక అద్భుతమైనటువంటి మనకు ఒక మంచి దైవ జ్ఞానాన్ని, బైబిల్ జ్ఞానాన్ని మనకు చూడొచ్చు. 24వ అధ్యాయంలో 10-12 వచనాల్లో ఉంది కదా ఈ మాట. 8వది అబియాకు. ఇక్కడ ఉన్నాడు అబియా, మీరు గమనించండి. కనబడిందా వినోద్? 24వ అధ్యాయము 8 నుంచి చూసినప్పుడు అక్కడ 8వది అబియా. చీటీలు వేశారు ఇక్కడ, కొన్ని చీటీలు. ఎందుకు వేశారంటే 24 మంది యాజక వంశీయులు ఉన్నారు. యాజకత్వం చేసేటువంటి వారు 24 తర వంశం వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా యాజకుడు ఎవరు? ఇదే అధ్యాయం కొద్దిగా ముందుకెళ్ళండి. ఎవరు? 19వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరులకు ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఇలాగున ఏర్పాటు ఆయను. గమనించారు కదా, అహరోను మొట్టమొదటి యాజకుడు. ఆయన పని ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? పిల్లలు చూడండి, 24 ఇక్కడ ఉన్నటువంటి ఎంతమందికి? 23. 18వ వచనం రండి. 24వది మయజ్జాకు పడెను. 24 తరగతులు ఉన్నాయి ఇక్కడ, మనం గమనిస్తే అర్థమైంది పిల్లలు. 24 తరగతులు, ఒక్కొక్క తరగతి ఒక్కొక్క వంశం వారి పేరు వచ్చింది. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే రోజుకు 2 రోజులకు ఒక తరగతి వారు యాజకత్వం నిర్వహించేవారు దేవాలయంలో. అది సరే, 2 సంవత్సరంలో 2 వారాలు ఒక్కొక్కరు యాజకత్వం నిర్వహించేవారు. 2 వారాలు. ఈ 2 వారాలు ఇప్పుడు ఎవరు? జకర్యా యాజకుడుగా దేవాలయంలోకి వెళ్ళి ధూపం వేయాలి. బలులు అర్పించిన తర్వాత ధూపము, దీపము, నైవేద్యాలు వేయాలి. ఇప్పుడు ఎవరి వంతు వచ్చింది? జకర్యా వంతు వచ్చింది. జకర్యా ఎక్కడి నుంచి వచ్చాడంటే అబియా తరగతిలో నుంచి వచ్చాడు. ఇక్కడ మనం చూసాం కదా, 8వ వాడైనటువంటి అబియా ఆ వంశంలో నుంచి, ఆ తరగతిలో, ఆ క్రమంలో నుంచి వచ్చినటువంటి వాడు జకర్యా. చూడండి, ఇది జకర్యాను. అక్కడ అబియా తరగతి యొక్క ఆ క్రమమును బట్టి ఆయన యాజకుడు. యాజకత్వం చేస్తూ దేవాలయంలో కదా మనము అక్కడ చదువు. అక్కడ యాజకుడే ఆయన, భక్తుడే. మరి అయితే ఆత్మీయ కుటుంబమే భార్యాభర్త వాళ్ళిద్దరూ కూడా. కానీ విచారకరం ఏమంటే పిల్లలు లేనటువంటి కదా. మన బైబిల్ గ్రంథంలో అట్లాంటి వాళ్ళు పేరు పోసిన వారు, పిల్లలు లేనివారు కదా. అబ్రహాం చూడండి, ఒక్క విషయం గమనించండి. ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? దేవుని పైన వారికి భయం, భక్తి పెరుగుతుంది. నిజమా లేదు? ఎప్పుడైతే నీకు కొరతలు ఉన్నాయో అప్పుడే నువ్వు దేవుని దగ్గరికి వస్తావు కదా. మాట్లాడ అంతేనా కాదు? ఎప్పుడైతే మనిషికి సమస్యలు ఉన్నాయో అప్పుడు దేవుని దగ్గరకు పరిగెత్తుకొని వస్తాడు. అన్ని బాగున్నాడు అనుకో, దేవుడు కాబట్టి జనాలు వారు ఎంత న్యాయంగా ఉన్నారు.
ఎంతగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, ఎంతగా నీతిని అనుసరిస్తూ జీవిస్తున్నారు. అయినను వారి జీవితాల్లో వెలితి ఉంది ప్రియుల. ఇదిగో నిన్ను నన్ను కూడా ఒక దినాన్ని అంటారు ఇట్లాగట, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, నీకు కాలేదా, జరగలేదా? ఖచ్చితంగా దేవుడు స్తోత్రము. అలా అన్నప్పుడు మనం మరింతగా దేవుడు దగ్గరైతాం కదా. దేవా చూడు వీళ్ళు అంటున్నారు అని అప్పుడన్నా ఆయన సన్నిధికి పోయి ప్రార్థన చేస్తాం. అదే గంపెడు పిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లలు చూస్తే సరిపోతారు, దేవుడి మీద పెద్ద ధ్యాస. అదే పిల్లలు లేరనుకో 24 గంటలు అదే వేదన. దేవా ఏంది ఇది పరిస్థితి, దేవా ఏంది ఈ సమస్య, దేవా ఏంది వీళ్ళు ఇట్లా దూషిస్తున్నారు. అందుకోసం జనాలతో కలువుడు శుభ్రంగా ఆ కలిసేదానికంటే ఇక ఇక్కడ దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. ఇచ్చినప్పుడు ఇట్లే పడుతుంది. కనుక దేవుడు అనుమతించిన దానికి ఓపే కావాలి. ప్రతి ఇట్లా యాజకత్వం ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అది చూసినప్పుడు ప్రియులారా, మరి 8వ వచనంలో తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేది కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూసి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారును కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదును. ఇప్పుడు దేవుడు దూత గబ్రియేలు దూత ఏమంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు జకర్యా, నీ ప్రార్థన వినపడింది, దేవునికి సన్నిధికి వచ్చింది. అదే సమయంలో నువ్వు పరిచయం చేస్తున్నావు, మరి ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నావు, అది దేవుడి సన్నిధికి వచ్చింది అని అనగా నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదురు అని దేవుని దూత చెప్పాడు. భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది, అతనికి యోహాను పేరు పెట్టు అని చెప్తే మరి ఈయన యొక్క రెస్పాన్స్ చూడండి ఎట్లా ఉంది. ఆ జకర్యా యొక్క రెస్పాన్స్ 18వ వచనం చదవండి. జకర్యా ఇది నాకెలాగో తెలుస్తుంది, నేను ఎట్లా నమ్మాలా? ఇది ఫస్ట్ ఆయన ప్రశ్న. నాకెట్లా తెలుస్తుంది? నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా చాలు ప్రియ. ఇప్పుడు చూడండి, ఈయన భక్తి, ఈయన ప్రార్థన జీవితం ఎంత తారుమారైపోయింది. అడే ప్రార్థన చేసినాడు, ప్రార్థన చేసిండా, పిల్లలు కావాలని చేసినాడు. దేవుడు దూత వచ్చి నీకు కుమారుని ఇస్తాను అని అంటే ఇప్పుడు ఏమంటాడు ఈయన, నాకేం గుర్తేమి, నేను ముస్లిండు అయిపోయాను కదా అంటే ఎంత అవిశ్వాసంలో జారిపోయింది. అది ప్రశ్న. ఆయన అంటున్నాడు, నాకు ఎట్లా తెలుస్తుంది, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచిందని ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుడి సముఖమందు నిలుచు గబ్రియేలును. ఎవరనుకుంటున్నా నేను? దేవుడు దూత ఏమంటాడు? ఆయన గబ్రియేలు, నేను దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి గబ్రియేలును నీతో మాట్లాడుతూ ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితే దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరికి. అంటే దేవుడు దూత ఇంతగా చెప్తే తప్ప వీళ్ళకి నమ్మకం కుదరలేదు.
మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుదేం వరకు నీవు మాటలాడక మౌనమై ఉండవని అతనితో చెప్పాడు. చూడండి, ఇప్పుడు వచ్చినటువంటి చేసింది ప్రార్థన. ఆయనే తన కోసము పిల్లలు కావాలని ప్రార్థన చేశాడు, తన కుటుంబాన్ని. మళ్ళీ ఇప్పుడు దేవుడి దూత ప్రత్యక్షమైతే ఇది ఎట్లా జరుగుతుందా? ఇప్పటికే నాకు ఇంత వయసు అయిపోయింది, ఇంత ఏజ్ అయిపోయింది అని తన యొక్క అవిశ్వాసాన్ని వెళ్ళపుచ్చుతున్నాడు. నేను దేవుని సన్నిధిలో నుంచి వచ్చాను ఈ సంగతి నీకు చెప్పడానికి. అంటే ప్రియులారా, ఇక్కడ గమనించండి, అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చేస్తాము, కానీ ఏం చేస్తామంటే వాటిని నమ్మడం. ఒక్కొక్కసారి నిజమే లేదా, ఇవి జరుగుతాయా, జరగవచ్చా అనేటువంటి అవిశ్వాసము అనేక మార్లు నీ జీవితంలో, మన జీవితంలో ఎదురవుతాయి. అందుకే యేసు ప్రభుల వారు చాలాసార్లు ఇట్లే అన్నాడు శిష్యులతో. ఏమన్నాడు? విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అన్నాడు. విశ్వాసం లేని మూర్ఖులైనటువంటి ఆ తరం వారు మీరు ఇంక ఎంతకాలం నేను మీతో ఉంటాను అంటాడు ఆయన. మత్తయి సువార్తలో కూడా ఆ సందర్భాలు అనేక సార్లు రాయబడ్డాయి. ఎందుకంటే ఒకసారి ఆయా వ్యాధుల పట్ల తీసుకొని వస్తే ఆయన వెళ్ళగొట్టలేకపోతే అప్పుడు అన్నటువంటి మాటలు ప్రియ కొద్దిగా ఎన్నికరండి. ఆ మత్తయి సువార్త లేదండి ప్రియ, ఆ మాటలు చూడండి. పదిహేడవ అధ్యాయం 17వ వచనం మత్తయి సువార్త. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని భరించేది అంటున్నాను. మనం కూడా ఈ కేటగిరీలో లేమంటారా? నిజమా లేదా ప్రియుల? అయినా భరిస్తున్నాడు ఆయన. నిన్ను నన్ను కూడా ఇదే మాట, ఎన్నాళ్ళు భరించాడు ఆయన. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ నీ ప్రయత్నాలు నువ్వు చేస్తావు, నీ బయట ప్రయత్నాలు బయట చేస్తావు, నువ్వు కూడా ప్రార్థన చేస్తావు. ఆయన యాజకుడై ఉండి ప్రార్థన చేసి దేవుడి దూత ప్రత్యక్షమైతే నేను ఎట్లా, ఇది నాకు గుర్తేమి, ఎట్లా నమ్మాలా అంటున్నాడు. నీ కర్మ నువ్వు నమ్మకపోతే నీ కర్మ ఇదిగో అని చెప్పేసి తిరిగి ఇది జరిగేంత వరకు నీ స్థితి ఏమని చెప్పాడు? మూగవాడు, నువ్వు మాట్లాడదు, నువ్వు నీ క్లాస్ ఇప్పుడు మాట్లాడలేవు. తిరిగి నీ కొడుకు యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టేంత వరకు నువ్వు దేవుని మాటని శంకిస్తున్నావు. దేవుడి ద్వారా పంపబడిన దేవుడి దూతలు కూడా అనుమానిస్తున్నావు, అవిశ్వాసంలో ఉంటున్నావు, నమ్మట్లేదు. కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనివై ఉండు అని చెప్పాను. నువ్వు మౌనంగా ఉండు. నువ్వు నమ్మలేదు కదా, సరే నీ కొడుకు పుట్టేంత వరకు, యోహాను పుట్టేంత వరకు నువ్వు మాట్లాడు. అంత పరిచయం చేసుకొని 22లోకి వచ్చాడు కదా. వస్తే ప్రజలేమో కనిపెట్టుకొని ఉన్నారు. 21 ప్రజలు జకరే కొడుకు కనిపెట్టుచుండి ఆలయం ముందు అతను ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడింది. అతను వెలుగులోకి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున, పోయేతోడు బాగా మంచి మాటలతో పోయాడు కదా, ఇప్పుడు బయటకు వచ్చేపాటికి ఏం లేవు, మాటలు లేవు, మూగువాడు అయిపోయాడు. ప్రేమైన దైవజనం, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిందేమో, నువ్వు విశ్వాసంలో నిలిచి ఉంటే
మనకు మేలు. అవిశ్వాసంలోకి వెళితే మనకు జకర్యా ఎలాగ నష్టం పొందుకున్నాడు, మాటలు లేకుండా ఎలాగైతే ఎన్ని దినాలుగా ఉంటున్నాడో అలాంటి స్థితులు మన జీవితాల్లో కూడా ఎదురయ్యాయి. నువ్వు దేవుని మాటనే నమ్మట్లేదు కదా. సరే, అయితే కొన్నాళ్ళు భరించి నష్టాలని దేవుడు కూడా అనుమతిస్తాడు నీ జీవితంలో, నా జీవితం. ఆలయం ముందు అతనికి దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అప్పుడు అతను వారికి సంజ్ఞలు చేయొచ్చు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఓన్లీ యాక్షన్, అంతే. చేతులు దుక్కుతున్నాడు, సంజ్ఞలు చేస్తున్నాడు, గుర్తులు అంతే, మాటలు పోయినాయి. మూగవాడై ఉండెను. చూడండి, ఒక యాజకుడు, యథార్థవంతుడు, నీతిపరుడు, ఆజ్ఞలు పాటించేటువంటి వాడు దేవుని మాటల్లో నమ్మకపోతే ఎలాంటి నష్టం వచ్చింది? అవును కదా. నీవు నేను కూడా చాలా మార్లు ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆ ప్రార్థన దేవుడు సహాయం చేస్తాడని నమ్మక ఇది ఎట్లా సాధ్యం అనేది ఎన్నోసార్లు అనుకున్నాము లేదా? మన జీవితాల్లో ఎన్నోసార్లు అనుకోండి, ఇది సాధ్యమంటావా? అబ్రహాం కూడా ఇదే మాట అన్నాడు. 100 ఏళ్ళ వయసు వచ్చింది, ఇంకెప్పుడు? అప్పుడే అన్నాడు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ప్రేమైన జన్మ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, మనం ఎంత భక్తి చేస్తున్నామో కాదు, అలా విశ్వాసంలో బలంగా ఉంటున్నాము, విశ్వాసంలో దృఢంగా ఉంటున్నాము, విశ్వాసంలో స్థిరంగా ఉంటూ మన ప్రార్థనలకు జవాబు పొందుతున్నామా అని ఒక్కసారి పరీక్షించు. అవును దేవా, జకర్యా వలె నేను కూడా అల్ప విశ్వాసం, జకర్యా వలె నేను కూడా అపనమ్మకస్తురాడు, జకర్యా వలె నేను కూడా మీ మాట నమ్మలేని స్థితిలో ఎన్నోసార్లు దిగజారి పడిపోయిన వాడు, నన్ను కూడా క్షమించము తండ్రి. ప్రార్థన చేసి మా ప్రార్థనలకు ఎన్నోసార్లు జవాబిచ్చారు తండ్రి. అయితే మేము నమ్మలేక అనేక సార్లు జారిపోయిన వారి కావు, దయచేసి క్షమించు. విశ్వాసంలో వృద్ధి చేయి, విశ్వాసంలో వృద్ధి చేయము. మా ప్రార్థనలకు జవాబు ఇవ్వమని ఒక్కొక్కరుగా ప్రార్థన చేసుకో. అలా ముందుకు సాగా వాచ్ తప్పుంది కాబట్టి 9 మన సమయం 8:15 వాచ్ కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాట జకర్యా నుంచి నేర్చుకున్నటువంటి సంగతిని బట్టి అవునయ్యా, వారంత గొప్ప భక్తులే వారు, విశ్వాసంలో దిగజారిపోయి మేమే పాటి వాడు. అలా మోకరించి ప్రార్థన చేసుకుని విశ్వాసంలో బలపరచు. ప్రార్థన చేద్దాం.